ఈరోజు కూడా దేవుని వాక్యం నుండి మరొక నూతన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ఆత్మరూపిగా నాయన మీరు ఉన్నందుకు వందనాలు. మీరు మాతో మాట్లాడే దేవుడు అయినందుకు స్తోత్రాలు. నీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను తెరవచేయండి. మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యాన్ని మేము తెలుసుకుంటూ ఉండగా వాక్యానుసారంగా జీవిస్తూ నిన్ను మహిమపరిచే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు వ్రాయబడిన 7 ఉత్తరాలను మనం చూస్తాము. అయితే ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యంలో తలుపులను గూర్చిన ఒక లేఖన భాగాన్ని మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమయ్యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఇది ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట. ద చర్చ్ ఎట్ ఫిలదెల్ఫియాలో ఉన్న దేవుని సంఘంతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎరుగుదును అనే మాట మాటికి చూస్తూ ఉన్నాం. చూడండి, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నా గురించి దేవుడు అన్నీ చూస్తున్నాడా, ఆయనకు అన్నీ తెలుసా? నిజంగా ఇస్ గాడ్ వాచింగ్ ఎవ్రీ డీటెయిల్? నా అంతరంగం దేవునికి తెలుసా? నేను ఎంత యథార్థంగా ఉన్నానో దేవునికి తెలుసా? నేను ఎలాంటి శ్రమల గుండా వెళ్తున్నానో దేవునికి తెలుసా? నన్ను మనుషులు ఎలా అపార్థం చేసుకుంటున్నారో దేవునికి తెలుసా? నేను ఎంత నలిగిపోతున్నానో నా జీవితంలో దేవునికి తెలుసా? నా భక్తిని, నా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నేను ఎంత ప్రయాసపడుతున్నానో, కొన్నిసార్లు నిందలు అవమానాలు ఎలా భరిస్తున్నానో అవి దేవునికి తెలుసా అని కొన్నిసార్లు మనకు ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. అయితే వాక్యం సెలవిస్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. దేవుడు చెప్తున్న మాట, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. ఐ నో యు ఆర్ వీక్, నీకున్న శక్తి కొంచెమే, కానీ నా వాక్యం కొరకు, నా నామం కొరకు నీవు నిలబడ్డావు. ఫిలదెల్ఫియాలో ఉన్న దేవుని సంగమా, విశ్వాసులారా, మీరు నా కొరకు ఎలా నిలబడ్డారో నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజానికి దేవుని గ్రంథం దగ్గరికి మనం ఎప్పుడొచ్చినా మనకి ఖచ్చితంగా ప్రోత్సాహం లభిస్తుందండి. ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయబడతాం. మనం ఏ స్థితిలో ఉన్నామో అక్కడి నుండి లేవనెత్తబడతాం దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు. సో ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నేను నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, దాని ఎవడును వేయనేరడు. కొన్నిసార్లు మన జీవితంలో నూతన కార్యాలు జరగాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వీఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ డోర్ అండ్ నాకింగ్ ఇట్. చూడండి, ఒక కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసేవారు ఉద్యోగ అవకాశాల కొరకు చాలా ఆఫీసులకు వెళ్ళి తలుపు తడుతూ ఉంటారు. ఆమె తలుపు తీయకపోయింటే ఏమయ్యేది? ఆ యెరికో పట్టణంలో ఉన్న మిగతా వారందరినీ ఎలా ఇశ్రాయేలీయులు సంహరించారో, నశింపజేశారో, దట్ సేమ్ థింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ టు రేహాబ్ అండ్ హర్ ఫ్యామిలీ. రాహాబుకు తన ఇంటి వారికి కూడా అదే పరిస్థితి వచ్చిండేది. కానీ రాహాబు మాత్రం ఆ రోజు ఒక మంచి పని చేసింది. ఆ రోజు దేవుని ప్రజలకు సహాయము చేసింది. ఆమె, తన కుటుంబము కాపాడబడింది, రక్షింపబడింది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రజల కొరకు నీ ఇంటిని తెరిస్తే నీ ఇల్లు దీవించబడుతుంది తప్ప నీ ఇల్లు శపించబడదు. కానీ లోక సంబంధమైన వారి కొరకు నీ ఇంటి తలుపులు తెరిస్తే, లోక సంబంధమైన స్నేహితులను ఆహ్వానించడానికి నీ ఇంటి తలుపులు తెరిస్తే వ్యర్థమైన కార్యాలు నీ ఇంట్లో జరుగుతాయేమో. కొంతమంది చూడండి, భార్యలు డెలివరీ సమయంలోనో లేదంటే భార్యకు ఏదన్నా అవసరత వచ్చి అమ్మగారి ఇంటికో ఎక్కడికైనా వెళ్తే ఈ ఇంట్లో ఉన్న పురుషులు ఏం చేస్తూ ఉంటారంటే స్నేహితులందరినీ ఇంటికి తీసుకువెళ్తారండి. ఈ వచ్చే స్నేహితులు కుదురుగా ఉండకుండా ఏం చేస్తారంటే ఆయా రకాలైన బాటిల్స్, సిగరెట్ ప్యాకెట్లు అవన్నీ కూడా వీళ్ళింటికి మోసుకు వెళ్తారు. ఇంతకుముందు ఆ ఇంట్లో అలాంటి పనులు జరుగుండవు. ఇంతకుముందు ఆ ఇంట్లో అటువంటి కార్యాలు జరుగుండవు. ఒక దేవుని ఇల్లుగా, పరిశుద్ధమైన ఇల్లుగా, కుటుంబ ప్రార్థన జరుగుతున్న గృహంగా ఇల్లు ఉంటుంది. కానీ ఎప్పుడైతే భార్య ఇంటిలో ఉండదో, ఊరికి వెళ్తుందో, ఆ సమయంలో భర్త స్నేహితులు అంటారు, మీ వైఫ్ లేదు కాబట్టి మీ ఇంటికి వస్తాం మేము అని అంటారు. ఇప్పుడు ఇతను అనుకుంటాడు, మా స్నేహితులకు నో చెప్తే వారు బాధపడతారేమోలే అని మొహమాటానికో లేకపోతే స్నేహానికి విలువ ఇవ్వాలనో వారందరినీ ఇంటికి ఆహ్వానించడం ద్వారా ఈ ఇల్లు ఒక బార్ షాప్లా తయారైపోతుందండి. అందరు కూర్చొని త్రాగడానికి, ఆ తర్వాత భయంకరమైన కార్యాలకు, పాపభూయిష్టమైన కార్యాలకు ఆ ఇల్లు ఒక నిలయం అయిపోతుంది. ఆ వ్యక్తే గనుక ఆ ఇంటిని
తన స్నేహితుల కొరకు తెరవకుండా ఉండుంటే, అంటే తన స్నేహితుల కొరకు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గాడ్లీ ఫ్రెండ్స్, దైవికమైన స్నేహితులు ఉండొద్దని చెప్పట్లేదు, దైవికమైన స్నేహితులను మన ఇంటికి ఆహ్వానించొద్దని చెప్పట్లేదు. దేవుని కలిగిన వారు, రక్షణ పొందిన వారు, దేవుని గణపరిచేవారు, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు, వారు నీ ఇంటికి వస్తే నీకు ఆశీర్వాదమే. కానీ దేవుని ప్రక్కన పెట్టిన వారు, దేవుని అసహించుకునేవారు, ఆ తర్వాత లోక సంబంధమైన పాప కార్యాలకు ప్రాధాన్యతనిస్తూ వ్యసనాలకు లోనైన వారికి మన ఇంట్లో చోటిస్తే మన ఇంటిని కూడా ఒక పాపపు ఇష్టమైన నిలయంగా ఖచ్చితంగా వారు మారుస్తారు. ఈమె అప్పటి వరకు అక్రమమైన కార్యాల కొరకు తన ఇంటిని తెరిచింది, కానీ రాహాబు ఆ సమయంలో దేవుని బిడ్డల కొరకు తన ఇంటి తలుపు తెరిచింది. అదే ఆమె యొక్క ఆశీర్వాదానికి, దీవెనకు, క్షేమస్థితికి కారణము అయ్యింది. సో మొట్టమొదటి తలుపు మనం చూసాము, నోవహు ఓడ యొక్క మూయబడిన తలుపు. ఆ మూయబడిన తలుపును దేవుడే మూసాడు, వారి ప్రయోజనం కొరకు, వారి క్షేమము కొరకు, వారు సురక్షితంగా ఉండడం కొరకు. రెండవదిగా మనం చూసాము రాహాబు యొక్క ఇంటి తలుపు. రాహాబు తన ఇంటి తలుపును దేవుని ప్రజల కొరకు తెరిచింది, వారిని కాపాడడం కొరకు తెరిచింది. తద్వారా ఆ కాన్సిక్వెన్స్గా ఆమె తన కుటుంబం కూడా కాపాడబడ్డారు. మూడో తలుపు వద్దకు వస్తున్నాను చూడండి. మూడో తలుపు అపోస్తల కార్యగ్రంథము 12వ అధ్యాయం. అపోస్తల కార్యగ్రంథంలో ఆది సంఘంలో జరిగిన ఆ పరిస్థితులను గురించి మనం ధ్యానం చేస్తాము. ఆది సంఘంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత దేవుని ప్రజలు, ప్రాముఖ్యంగా శిష్యులు అలాగే అపోస్తలులు దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని కొరకు అత్యంత బలమైన ఘనమైన కార్యాలు, సేవ వారు జరిగించారు. కానీ దేవుని పని ఎంత బలంగా జరిగిందో మనం ఆది సంఘంలో చూస్తే పర్సిక్యూషన్ కూడా అంతే బలంగా మనం గమనిస్తామండి. దేవుడు ఎక్కడ బలంగా పనిచేస్తాడో, దేవుడు ఏ కుటుంబంలో బలంగా పనిచేస్తాడో, దేవుడు ఏ వ్యక్తులను బలంగా వాడుకుంటాడో, కొన్నిసార్లు వారికి చాలా బలమైన దాడులు ఎదురవుతాయి. ఎందుకంటే దేవుని పనిని ఆపడానికి, దేవుని ప్రజలను ఆపాలని అపవాది యొక్క ఆలోచన. దేవుని సేవకులను ఆపితే పని ఆగిపోతుంది కదా, మార్పులు, హృదయ మార్పు జరగదు, రక్షణకి ఎవరు పొందరు. దేవుని సేవను ఎలా కుంటూ పడేలా చేయాలి, దేవుని పనిలో ఉత్సాహంగా మరి శక్తి కలిగి, భారం కలిగి, రోషం కలిగి సాగుతున్న వారిని ఎలా అడ్డుకుందామని అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడితో సహకరించే వ్యక్తులను అపవాది కూడా బహుబలంగా నేటి దినాల్లో వాడుకుంటా ఉన్నాడు. దేవుని సువార్త వెదజల్లాలని రోషంతో మరి దేవుని ప్రజలు ఎలా ఒక సైన్యంలా పనిచేస్తూ ఉన్నారో, దేవుని పనిని నాశనం చేయాలని కూడా అపవాది శక్తులు, అపవాది యొక్క ఏజెంట్లు కూడా అంతే పట్టుదలగా ప్రయాసపడతా ఉన్నారు. కానీ ఖచ్చితంగా అపవాది ఏ నరకానికి వెళ్తున్నాడో వారు కూడా అదే స్థానానికి వెళ్తారు. జీవితాన్ని గనక మార్చుకోకపోతే, దేవుని వైపుకు తిరగకపోతే, దేవుని సేవకు, దేవుని పరిచర్యకు అడ్డుపడుతూ, దేవుని సేవకుల మీద అనవసరమైన బురద జల్లుతూ, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ, ఊహించినవంతా మాట్లాడుతూ సాగితే దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఎందుకంటే ఆయన యుద్ధము యెహోవాదే, నేను చూసుకుంటాను, పర్వాలేదు, నేను మీ పక్షంగా యుద్ధం చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. హల్లెలూయా. ఆయన మన ఎడల రోషం కలిగిన దేవుడండి. మనం కొన్నిసార్లు ఏం పర్వాలేదులే ప్రభువా, ఈ శత్రువులు ఇలా మాట్లాడుతున్నారు, ఇలాంటి కార్యాలు చేస్తున్నారని కొన్నిసార్లు నువ్వు ఒకవేళ మౌనంగా ఉన్నా, నీ దేవుడు మౌనంగా ఉండడు. ఆయన మౌనంగా ఉండేవాడు కానే కాదు. హల్లెలూయా. సో ఆ ఆది సంఘంలో దేవుని సేవకులు, అపోస్తలులు, శిష్యులు ఎంత బలమైన సేవ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అదే విధానంలో అపవాది కూడా అక్కడున్న అధికారులను ప్రేరేపిస్తూ దేవుని ప్రజలను, సేవకులను బంధించడానికి, వారిని చెరసాలలో వేయించడానికి, సువార్త వ్యాప్తిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు.